ఒకప్పుడు అది చెరువు ఆక్రమణలో పూడికలు చెత్తా చెదరంతో నిండిపోయి కుంటగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆక్రమణల తెర తొలగి మళ్లీ పునర్వైభవం సంతరించుకుంటోంది. ఎస్, మీరు వింటోంది హైదరాబాద్లోని బతుకమ్మ కుంట గురించే. హైడ్రా చర్యలతో ఆక్రమణలు మటుమాయమయ్యాయి. ప్రతిష్టాత్మకమైన బతుకమ్మ కుంట పునర్నిర్మాణాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందుకు దాదాపు 7.5 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు. హైడ్రా, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీలో సమన్వయంతో పనిచేసి బతుకమ్మ కుంటను పునరుజ్జీవింపచేశారు. ఈ వచ్చేటటువంటి శుక్రవారం రోజున ఇక్కడ ఈ బతుకమ్మ కుంట ఏదైతే పునరుజ్జీవం పూసుకున్నటువంటి బతుకమ్మ కుంటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ బతుకమ్మ కుంట ఇనాగరేషన్ జరుగుతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు కూడా జరుగుతాయి. సో దీనికి ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి అట్లనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇంకా ఇతర ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ అరేంజ్మెంట్స్లో నిమగ్నులై ఉన్నారు. దీంట్లో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్లో ఇక్కడ ఉన్నటువంటి అంబర్పేటలో ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా మేము ఇక్కడ ఆ రోజు ఆహ్వానిస్తున్నాం. బతుకమ్మ కుంటే కాదు, హైడ్రా కృషి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలతో నగరంలో పలు చెరువులు, కబ్జాల చెరవేడి ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయి. కొత్త బతుకును అందిపుచ్చుకున్న బతుకమ్మ కుంట రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభం కానుంది. కబ్జాకు గురైన చెరువులను తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం బతుకమ్మ కుంటను ఉదాహరణగా చూపిస్తూ ముందుకు సాగింది. కోర్టు వివాదాలను ఎదుర్కొంటూ బతుకమ్మ కుంటను కబ్జాకోర్ల నుండి విముక్తి చేసి బతుకమ్మ కుంటకు సరికొత్త రూపునందించింది ప్రభుత్వం. బతుకమ్మ కుంటపై మరిన్ని అప్డేట్స్ గ్రౌండ్ రిపోర్ట్లో మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ఎస్, నేను ప్రస్తుతం బతుకమ్మ కుంట చెరువులో ఉన్నాం. గతంలో ఈ ప్రాంతం మొత్తం కూడా చెత్త కుప్పలు, మట్టి కుప్పలతో మొత్తం కూడా నిండి ఉండేది. దాదాపు 5 ఎకరాల 15 కుంటల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంట చెరువు మొత్తం కూడా గతంలో చాలా దుర్గంధభరితంగా అపరిశుభ్రంగా ఉండే పరిస్థితి. అయితే ఇది ఒక వ్యక్తికి ఎడ్ల సుధాకర్ రెడ్డికి అండ్ హైడ్రాకి మధ్యన జరుగుతున్న వివాదంలో మొత్తం మీద ఎట్టకేలకు హైడ్రా ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ కుంట చెరువును ఏర్పాటు చేశారు. దాదాపు 7.40 కోట్లు దాదాపు 7.5 కోట్ల బడ్జెట్తో ఈ మొత్తం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఘాట్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఇక్కడ మొత్తం కూడా తీర్చిదిద్దుతూ చిత్రకళా రూపాలు ప్రత్యేకంగా మహిళలు వీళ్ళంతా కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఇక్కడ అందమైన ముగ్గులు, తర్వాత చిత్రకళా రూపాలతో ఆకర్షించే విధంగా ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ని నిర్మించారు. మనం చూసుకుంటే బతుకమ్మ కుంట చుట్టూ కూడా 570 మీటర్లు దాదాపు 1/2 కిలోమీటర్ల మొత్తం రౌండ్ వాకింగ్ ట్రాక్ని నిర్మించారు. మనం చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఆట స్థలాలను నిర్మించారు. ఆట స్థలాలతో పాటు పెద్దల కోసం ప్రత్యేకంగా జిమ్ని ఏర్పాటు చేశారు. సో వాకింగ్ చేసుకున్న తర్వాత అలసిపోయిన వారికి ప్రత్యేకంగా వైవం అండ్ ఈశాన్యం సైడ్ 2 వైపులా కూడా రెస్ట్ రూమ్స్ను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీంతోపాటు అందమైన మొక్కలు, రకరకాల చెట్లను మొత్తం కూడా వాకింగ్ ట్రాక్ చుట్టూ కూడా నిర్మించిన పరిస్థితి. మనం చూసుకుంటే అక్కడ హైడ్రా అని పేరు అక్షరాలు కనిపించే అక్కడ వరద నీరు వచ్చే విధంగా ఇన్లెట్ ఏర్పాటు చేశారు. వరద వచ్చినప్పుడు అంతా కూడా చెరువులోకి వచ్చే విధంగా నీటిని నింపే విధంగా చర్యలు తీసుకున్నారు. మనం చూసుకుంటే మళ్ళీ వాటర్ పోవడానికి అవుట్లెట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే వాటర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా వరద నీరు మళ్ళీ బయటికి వెళ్ళే విధంగా ఒకటి అవుట్లెట్ని అయితే ఇక్కడ నిర్మించిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తం మీద అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ బతుకమ్మ కుంటలో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ కలిసి ఇక్కడ బతుకమ్మ సంబరాలను ప్రారంభిస్తారు. ఈ బతుకమ్మ కుంటను ప్రారంభిస్తారు. రేపు సాయంత్రం సీఎం రాక సందర్భంగా ప్రత్యేకంగా సీసీ రోడ్లు, అదేవిధంగా కలర్ఫుల్ లైటింగ్లతో బతుకమ్మ కుంట ప్రాంతాన్ని మొత్తం కూడా అధికారులు తీర్చిదిద్దారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.